విజయవాడ ప్రజలకు సంక్రాంతి కానుకగా పశ్చిమ బైపాస్ అందుబాటులోకి వచ్చింది. మంగళగిరి మండలం కాజా నుంచి కృష్ణా జిల్లా పెద్దావుటపల్లి వరకు నిర్మించిన ఈ రహదారిని ఒకవైపు అందుబాటులోకి తీసుకువచ్చారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి రహదారిపై ట్రయల్ రన్ ప్రారంభించారు. ముందుగా NHAI అధికారుల వాహనాలు రహదారిపైకి ప్రవేశించాయి. అనంతరం ఇతర వాహనాలను బైపాస్ పైకి అనుమతించారు. మార్చిలోపు రెండు వైపుల రహదారులను అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు తెలిపారు. గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాలు నేరుగా రాజధాని అమరావతికి వెళ్లే అవకాశం కల్పించామన్నారు. పూర్తిస్థాయి రహదారి అందుబాటులోకి వచ్చిన తర్వాతే వెంకటపాలెం వద్ద టోల్ ఫీజు వసూలు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. So this is total 48 kilometer bypass being constructed under two sections. Initially we faced lots of issues in this bypass. Now with the proactive support of the state government, all issues have been resolved, and now we are opening one side which will give big relief to the city portion, Vijayawada city portion public, and almost there will be saving of 1 hour time. Though length may be 6-7 kilometer more, but it is a big relief for the long distance traffic coming from Chennai going to Visakhapatnam or Vijayawada, Hyderabad, or from Visakhapatnam to Hyderabad or Chennai. And second side of the road will be also likely to be opened in first week of February. An entire section will be completed by end of the February, both package 3 and package 4. ఇక్కడ కాజా దగ్గర వన్స్ బైపాస్ అయితే సో ఇక్కడ నుంచి సిటీలో ఉండే అబౌట్ 15 కిలోమీటర్లు ఇది తగ్గుతుంది. సో వెంకటపాలెం దగ్గర టోల్ కలెక్ట్ చేస్తారు. అట్లాగే మనకి అక్కడ విదురుపాలెం దగ్గర మన చినవుటపల్లి టు గొల్లపూడిది అక్కడ చేస్తారు. ఈ టోల్ గేట్ ఉంటుంది, ఈ టోల్ గేట్ ఉంటుంది. సో లెంత్ తగ్గుతుంది, టోల్ ఫీ కొంత తగ్గుతుంది. సో దీంట్లో ఏంటి ఎవ్రీ 1 కిలోమీటర్ కెమెరాస్ ఉంటాయి. సో ఎంటైర్ హైవే ట్రాఫిక్ మూవ్మెంట్ అంతా కూడా మనం మానిటర్ చేస్తూ ఉంటాం. సో దానివల్ల ఎనీ యాక్సిడెంట్ ఏదైనా జరిగినా ఇమీడియట్గా మా ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్, క్రేన్, అంబులెన్స్, పెట్రోల్ వెహికల్ ఇమీడియట్గా వెళ్ళి దే విల్ కార్డన్ ఆఫ్ ద ఏరియా, ఇమీడియట్ అంబులెన్స్ ద్వారా పేషెంట్స్కి ట్రీట్మెంట్, ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం, హాస్పిటల్స్కి తీసుకెళ్ళడం అది జరుగుతూ ఉంటుంది. దానితో పాటుగా మనకి సైనేజెస్ అని కూడా లేటెస్ట్ సైనేజెస్ అన్నీ పెట్టాము. అలాగే మనకి హైవే లైటింగ్ అన్నీ కూడా మనకి ఫ్లైఓవర్స్ ఉన్నాయి, 5 ఫ్లైఓవర్స్ ఉన్నాయి. ఒక LVP ఉన్నది, ఒక VUP ఉన్నది. సో వీటన్ని చోట్ల కూడా మనం హైవే లైటింగ్ పెట్టాము. కృష్ణా బ్రిడ్జ్ నుంచి మన సెక్రటేరియట్ ఆల్రెడీ బోత్ సైడ్స్ అలౌ చేసాం 6.25 కిలోమీటర్స్. సో గుంటూరు నుంచి మనము ఇప్పుడు ఈరోజు ట్రయల్ రన్గా వదులుతున్నాం. ఇది ఒక సైడ్ 1 క్యారేజ్ వే గుంటూరు నుంచి మనకి హైదరాబాద్ కానీ విశాఖపట్నం కానీ సెక్రటేరియట్కి. సో ఈరోజు ట్రయల్ రన్గా చేస్తున్నాము. సో ఇంకా చిన్న చిన్న వర్క్స్ అయ్యి ఉన్నాయి. సో అదర్ సైడ్ కూడా మేజర్ వర్క్స్ బై ఫిబ్రవరి ఎండింగ్ కంప్లీట్ అవుతుంది.